Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 92 maths classes. Now we are at what 93 maths class. Maths concept 41 maths concepts. That is what ratio and proportions. Ratio and proportions. So in the ratio and proportions in maths concept lo kuda we completed 23 models. Today what 24th model. 24th model చూడండి 5 men do a piece of work in 12 days. 5 men 12 days లో కంప్లీట్ చేస్తారంట. In how many days will 8 men complete the same work? So 5 men do a piece of work in 12 days. In how many days will 8 men? ఇక్కడ మెనే ఉన్నప్పుడు m1 d1 is equal to m2 d2 principle you can apply. m1 d1 is equal to m2 d2. m1 ఎంత 5, d1 ఎంత 12 days, m2 ఎంత 8, d2 ఎంత x. 8 sent to this side. 5 into 12 divided by 8 is equal to what? X. So 4 2 ja, 4 3 ja. So how much we got? 5 3 ja 15. 15 by 2 is equal to x. 15 by 2 means what? 7.5 is equal to x. How many days? 7.5 days. 7.5 days లో ఆ వర్క్ ను కంప్లీట్ చేసేస్తారు. ఓకేనా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మెన్ డేస్ మెన్ డేస్ అడిగినప్పుడు ఏం చేయాలి? m1 d1 is equal to m2 d2 principle you can apply. So m1 5, d1 12, m2 8, d2 x. m1 d1 is equal to m2 d2. Then x is equal to how much you got? 7.5. Okay. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ ఇచ్చిన చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంది? రాజు డిస్ట్రిబ్యూట్స్ 91 రూపీస్. రాజు దగ్గర 91 రూపీస్ ఉన్నాయంట. అమాంగ్ 3 బ్రదర్స్, ముగ్గురు బ్రదర్స్ ఇస్తున్నాడు. ఇన్ సచ్ ఏ వే దట్ ఎల్డెస్ట్ గెట్స్ ట్వైస్ టు ద యంగ్. ఎల్డెస్ట్కి ఎంత వస్తుందంట? ట్వైస్ టు ద యంగ్ వస్తుందంట. ఓకే, యంగ్. అండ్ 1.5 times యాజ్ మిడిల్. సో మళ్ళీ ఎల్డెస్ట్కి ఎంత వస్తుందట? 1.5 times యాజ్ మిడిల్ బ్రదర్. ఫైండ్ ద షేర్ ఆఫ్ ఎల్డెస్ట్. ఎల్డెస్ట్ ఎంత అనుకుంటున్నాడు? ఎల్డెస్ట్ ఈ అనుకుందాం. యంగ్ ఎంత? 2y. కాబట్టి ఇక్కడ నుంచి నాకు y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? e/2 వస్తుంది. ఇక్కడ నుంచి m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఇది 2 1 2 ప్లస్ 1 3/2 కదా. This is nothing but what? 3/2. So 2 sent to this side, 2e/3. Then here what? E is equal to what? E. ఇప్పుడు అన్నీ కూడా ఈ రేషియోలోనే వచ్చినాయి కాబట్టి ఎల్డెస్ట్ ఈజ్ టు వాట్? యంగెస్ట్. ఎల్డెస్ట్ ఫస్ట్ యూ కెన్ టేక్ యంగెస్ట్, మిడిల్ అండ్ ఎల్డెస్ట్. ఓకే, సో యంగ్ ఉంది ఎంత? e/2 is to m 2e/3 is to eldest e. ఇప్పుడు ఈ రేషియోని ఫ్రాక్షన్స్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్స్ని ఫస్ట్ రిమూవ్ చేయండి. ఫ్రాక్షన్స్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ రెండింటి ఎల్సిఎం ఎంత వస్తుందో ఎల్సిఎం తోటి న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయాలి. 2 3 ఎల్సిఎం ఎంత? LCM of successive numbers is nothing but its product 2 3 product. కాబట్టి 2 3 is 6. 6 into e/2, 2 into 6 into 2e/3, 6 into e. Okay, so 2 1 ja 2 3 ja, 3 1 ja 3 2 ja. So how much I got? 3e is to what? 2 2 ja 4, 4e is to what? 6e I got. అంత వచ్చింది. 3e 4e 6e. టోటల్ ఎంత? టోటల్ పార్ట్స్ అన్ని 10 అవుతాయి. ఆ 10 పార్ట్స్ లోపల 3 పార్ట్స్ ఏమో యంగ్కి ఇవ్వాలి, 4 పార్ట్స్కి ఏమో మిడిల్కి ఇవ్వాలి, 6 పార్ట్స్కి ఏమో ఎల్డెస్ట్కి ఇవ్వాలి. ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఎంత? టోటల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 6e. యూ కెన్ టేక్ లైక్ దిస్.
3e plus 4e plus 6e is equal to what? 10e. లేదా ఈ రేషియో వచ్చింది కాబట్టి మీరు ఇట్లా కూడా రాయొచ్చు డైరెక్ట్గా 3:4:6 అని రాసినా కూడా యూ కెన్ గెట్ డైరెక్ట్లీ 10. మళ్ళీ కింద మళ్ళీ ఈలో ఒకసారి కట్ చేయాల్సి వస్తుంది. సో 3 + 4 + 6 6 + 4 10 + 3 13 పార్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు వాడు అడిగింది ఏమడిగినాడు? ఎల్డెస్ట్ అడిగినాడా? ఎల్డెస్ట్ యంగెస్ట్? ఎల్డెస్ట్. సో ఎల్డెస్ట్ షేర్, eldest share is equal to eldest part divided by total into amount. ఎంత? 91 rupees. 13 1 ja, 13 7 ja, 6 7 ja, 42 rupees. 42 rupees is the eldest share. అర్థమైందా ఏం చేసినామో? ఇవన్నిటిని ఇచ్చిన అమౌంట్స్ అన్నిటిని మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లమ్ అంతా రేషియోలకి కన్వర్ట్ చేసినాము. రేషియోలకి కన్వర్ట్ చేసి అందులో అన్నీ కూడా ఈల కన్నా లేదా అన్ని ఎంల కన్నా అన్నింటిని వైల కన్నా కన్వర్ట్ చేసుకోవాలి. చేసుకొని ఫ్రాక్షన్స్ లేకుండా చేయాలి. ఫ్రాక్షన్స్ లేకుండా చేయాలంటే ఎల్సిఎం తోటి మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం తోటి మల్టిప్లై చేస్తే నీకు ఒక రేషియో వచ్చింది. ఈ రేషియో వచ్చిందంటే మీకు తెలుసు, ఎందుకంటే ఇది మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేసినారు. సో ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 1:2:3 రేషియోలో ఉంటే వాటి యాంగిల్స్ ఎంత అని అడిగిన ప్రాబ్లం చేసినారు. సేమ్ అదే మోడల్ లోపల ఇవి 13 వచ్చింది, టోటల్ 13 వచ్చింది కాబట్టి నీకు ఎల్డెస్ట్ షేర్ అంటే ఎల్డెస్ట్ పార్ట్స్ డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ ఇంటూ అమౌంట్ వేస్తే మీకు వస్తుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లం చాలా పెద్దగా కనబడుతుంది కానీ సొల్యూషన్ చేసుకుంటూ పోతే వెరీ వెరీ వాట్ సింపుల్ ప్రాబ్లం. ఓకే రైట్, కాపీ ఇట్. నెక్స్ట్ మోడల్ 26 and 27 చూడండి. మోడల్ 26 ఏంటి? A, B and C has 1371 1371 ఉన్నాయంట. రేస్ట్ మనీ అనుకోండి, రూపీస్ ఉన్నాయి అనుకోండి. A, B, C has 1371 rupees. The ratio of money between A and B is 3:5. A, B 3:5 రేషియో అన్నట. C has 171. C ది 171 ఇచ్చేసినాడు. క్యాలిక్యులేట్ A షేర్ అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ A by B ఈజ్ ఈక్వల్ టు ఎంత? రేషియో ఎంతనట? 3:5. దీని నుంచి నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 3b/5 వస్తుంది. 3b/5 వస్తుంది. ఇప్పుడు నాకు A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1371. మొత్తం 1371 ఉన్నాయి అంతేనా? A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 1371 ఉన్నాయి. సో A ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నేను? 3b/5 రాయొచ్చు. ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు Bనే రాద్దాం. C value already 171 is given, so 1371. So 3b/5 plus B is equal to 171 sent to that side, 1371 minus 171. So 1371 లకి 171 పోతే ఎంత ఉంటుందో చూద్దాం. ఇక్కడ 1b ఉంది కదా, 1b/1 అన్నట్టు కదా, LCM 5. లేదా ఇక్కడ కూడా 5 రావాలంటే ఏం చేద్దాము? 3b/5 ప్లస్ 5 into 1b, 5b/5 into 1 5 is equal 1371 లకి 171 పోతే ఎంత వస్తుంది? 1200 వస్తుంది. సో డినామినేటర్స్ సేమ్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఏం చేయాలి? న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. 8b/5 ఈజ్ ఈక్వల్ టు వాట్? 1200. సో 8b ఈజ్ ఈక్వల్ టు వాట్? 5 into 1200 divided by 8b. Then b is equal to what we can write? 1200 into 5 divided by 8. సో ఇప్పుడు 4 తోటి కదా, 4 2 జా, 4 3 జా 1200. సో 2 1 జా 2, 150 జా 300, 15 5 జా 75. సో దట్స్ వై B షేర్ 750. B షేర్ 750 వచ్చింది. A షేర్ C షేర్ 171 వచ్చింది. ఏది ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏది ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఏం తెలుసు? A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ 1371 అని తెలుసు. A ప్లస్ B ఎంత? 750 ప్లస్ C ఎంత? 171 is equal to what? 1371. So now A is equal to 1371 minus 750 minus 171. So 1371 లకి 171 తీసేస్తే నీకు 1200 వచ్చింది. 1200 లకి 750 తీసేయండి. 750 తీసేస్తే ఎంత వస్తుంది నీకు? 1200లో నుంచి 750 సబ్ట్రాక్ట్ చేయండి. 0 minus 0 0, 10, 10 minus 5 is 5. ఇక్కడ 1 ఉంటుంది. 1 అంటే మళ్ళీ 10. 11 minus 7 is what? 4. So that's why A share is how much? 450. A share is how much?
450. Is it visible to you? So A share is how much? 450. A share ఎంత 450. అర్థమైందా? ఇది ఏం చేసినాము? సో ఇట్లా రేషియోలు కనుక ఇస్తే ఆ రేషియోల నుంచి ఒక దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని అన్ని దాని టర్మ్స్లో అని రాయాలి. ఇప్పుడు బి టర్మ్స్లో ఉన్నాయి కాబట్టి అన్ని కూడా బి టర్మ్స్లోనే ఉండాలి. ఇది బి టర్మ్లో, ఇది బి టర్మ్లో, ఇది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్గానే ఉంచండి. ఒకవేళ సి కూడా లేకపోతే దాన్ని కూడా బి టర్మ్లోకి కన్వర్ట్ చేసి మనం మార్చాలి. సో ఇప్పుడు ఇక్కడ నాకు 5/5 ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని లైక్ ఫ్రాక్షన్ చేస్తే యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లైక్ ఫ్రాక్షన్ చేయాలంటే డినామినేటర్ 5 ఉండాలి. న్యూమరేటర్ని 5 తోటి మల్టిప్లై చేసినా, డినామినేటర్ని 5 తోటి మల్టిప్లై చేసినా, కాబట్టి 5b/5 అయింది. ఈజ్ ఈక్వల్ టు 1200. న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే 8b/5. డినామినేటర్స్ కూడా యాడ్ చేయొద్దు. లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్ తెలుసు కదా, ఓన్లీ న్యూమరేటర్స్నే యాడ్ చేయాలి. సో 8b/5 ఈజ్ ఈక్వల్ 1200. 5 ఇటు పంపిస్తే 5 × 1200 8b డివైడెడ్ బై 8 చేస్తే యూ విల్ గెట్ యాజ్ వాట్ 750 వచ్చింది. సో ఈ 750ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ యాజ్ వాట్ ఏ షేర్. ఓకే రైట్. నెక్స్ట్ go to this problem. 8 men or 12 women can do a piece of work. అంటే ఒక పీస్ ఆఫ్ వర్క్ ఉందంట, దాన్ని 8 men అయినా కంప్లీట్ చేయగలుగుతారు, 12 women అయినా కంప్లీట్ చేయగలుగుతారు 1 డేలో. మగవారు అయితే ఎందరు కంప్లీట్ చేస్తారు దాన్ని? 8 మంది. ఒకవేళ ఆడవాళ్ళని పిలిస్తే ఎంతమంది కంప్లీట్ చేస్తారు? 12 members. Can do a piece of work in 1 day. How many women would be there with 6 men to complete the same work? ఇంతకుముందేమో 8 మగవారు కానీ 12 ఆడవారు కానీ కంప్లీట్ చేయగలుగుతారు. అంటే మొత్తం 8 మంది మగవాళ్ళు కానీ దట్ కెన్ కంప్లీటెడ్ ఇన్ 1 డే, ఆర్ మొత్తం ఆడవాళ్ళే ఉండాలంటే 12 members కంప్లీట్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాడు? 6 మగవారు వచ్చారట, 6 members మగవారు ఉన్నారు, మెన్ ఉన్నారు. వాళ్ళతో ఎంతమంది ఉమెన్స్ యాడ్ అవుతే కంప్లీట్ చేయగలుగుతారు, ఆ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు అని అడుగుతున్నారు. ఇట్లాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకి మీరు ఏం తీసుకోరంటే men is to women is equal to what? Men is to women you can take m2 w2. ఇక్కడ men ఎంత? 8, women ఎంత? 12, మళ్ళీ men ఎంత? 6, ఇది women x అనుకోండి. సో 8 is to 12 proportional, 8 is to 12 proportional, 6 is to x, 6 is to what? X. ఇప్పుడు ఏం చేయండి? ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మీన్. ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్. సో 8 × x ఈజ్ ఈక్వల్ టు వాట్? 6 × 12. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 6 × 12 డివైడెడ్ బై వాట్? 8. 2 3 జా 2 4 జా 4 1 జా 4 3 జా. సో 3 3 జా 9. సో 9 ఉమెన్. హౌ మెనీ ఉమెన్? 9 ఉమెన్. రాంగ్ చేసినామో చూడండి. 6 12. మళ్ళీ ఒకసారి చూడండి, చిన్న మిస్టేక్ అనిపిస్తుంది. సో 8x is equal to what? 6 × 12. Model 27. 8 men or 12 women can do a piece of work in 1 day. How many women would be there with 6 men to complete the same job? 8 men or 12 women. So 8 is to 12. Or you can take what? 8/12 is equal to ఎంత కావాలన్నట? 6 men. ఉమెన్ ఎంతమందో తెలవాలి. ఓకేనా? సో ఇది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి జనరల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. సో డోంట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. సో దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయకండి. స్ట్రైట్ మల్టిప్లికేషన్. డూ వాట్? స్ట్రైట్ మల్టిప్లికేషన్. డూ స్ట్రైట్ మల్టిప్లికేషన్. Do what? Straight multiplication. Straight multiplication means like this. So 8 × 6 is equal to what? 12 × x. Then x is equal to 12 comes to this side. 8 × 6 divided by 12. 6 1 ja, 6 2 ja, 2 1 ja, 2 4 ja. So x is equal to what? 4. So ఎంతమంది ఉమెన్ అవసరము? 4 ఉమెన్ అవసరము. ఎంతమంది ఉమెన్ అవసరము? 4 ఉమెన్ అవసరము. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రిక్ ఏంటి?
స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని స్పెషల్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు వేరే మెథడ్లో వేస్తే చాలా లెందీ అవుతుంది. ఆ లెందీని తగ్గించడం కోసము ఇట్లా స్ట్రైట్ మల్టిప్లికేషన్ అనే టర్మ్ తీసుకొచ్చాను. సో ఇక్కడ 8 men or 12 women కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 1 day. ఒకటే రోజులో కంప్లీట్ చేయగలుగుతారు. హౌ మెనీ ఉమెన్ వుడ్ బి దేర్ విత్ 6 men అన్నప్పుడు మెన్ ఉమెన్ వేసుకోవాలి. ఇట్లా మెన్ బై ఉమెన్, మెన్ బై ఉమెన్ వేసుకున్న తర్వాత ఇవేం చేయాలి, స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేసి ఎక్స్ను ఫైండ్ అవుట్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయకండి. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. నెక్స్ట్ మోడల్ 28 చూడండి. ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 0.32 అండ్ 0.02 ఈజ్. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 0.32 అండ్ 0.02 ఈజ్. సో ట్రిక్ ఏంటి, మీన్ ప్రపోర్షన్ ఆఫ్ a కామా b ఈజ్ ఈక్వల్ టు రూట్ ab. కాబట్టి ఏమైతుంది నాకు, మీన్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ab. సో రూట్ ab, మీన్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, రూట్ ab అవుతుంది. అంటే ఏమవుతుంది చెప్పండి, అండర్ రూట్ ఆఫ్ a ఈజ్ వాట్ 0.32 ఇంటూ 0.02. ఓకే, సో ఇక్కడ పాయింట్ తీసేయాలంటే ఏం చేయాలి, క్రింద 1 తర్వాత అన్ని జీరోస్ పెట్టాలి ఇంటూ. ఇక్కడ కూడా పాయింట్ తీసేయాలంటే న్యూమరేటర్లో తీసేయాలంటే డినామినేటర్లో 1 తర్వాత అన్ని జీరోస్ పెట్టాలి. 2 digits ఉన్నాయి కాబట్టి 2 zeros. ఓకేనా? సో నా 32 ఇంటూ 2 ఎంత అవుతుంది, 64 అవుతుంది. ఓకేనా? సో 64 డివైడెడ్ బై ఇది 100 ఇంటూ 100 ఇట్లే రాద్దాం. 64 ఐఎమ్ రైటింగ్ యాజ్ 8 ఇంటూ 8 డివైడెడ్ బై 100 ఇంటూ 100. స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు 2 digits బదులు ఏం రాయాలి, 1 రాయాలి. ఇక్కడ 2 సేమ్ వాటి బదులు 1 రాయాలి. 8/100 ఈజ్ ఈక్వల్ టు వాట్, 0.08. క్రింద 1 తర్వాత 2 zeros ఉంటే ఏం చేయాలి, పైన న్యూమరేటర్లో లెఫ్ట్ సైడ్ 2 digits తర్వాత పాయింట్ పెట్టాలి. ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి 2 digits తర్వాత పెట్టాలి. 1 digit మాత్రమే ఉంది కాబట్టి ఇంకో 0 పెట్టుకొని పాయింట్ పెట్టాలి. ఓకేనా? 0.08. అది మీకు తెలుసు, ఎట్లా చేయాలనేది మీకు తెలుసు అది. ఓకేనా? నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్ మ్యాథ్స్ క్లాస్ 93. సో క్లాస్ వర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 93 హోంవర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 93 ఎగ్జామ్. ఓకేనా? సో క్లాస్ వర్క్ ప్రాబ్లమ్స్ ఏంటివి, మనము క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారో, ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసినామో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. తర్వాత హోంవర్క్ అండ్ ఎగ్జామ్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ పేపర్స్ కావాల్సిన వాళ్ళు, క్వశ్చన్స్ కావాల్సిన వాళ్ళు సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్ టు ద నంబర్ విచ్ ఈస్ స్క్రోలింగ్ ఆన్ ద స్క్రీన్. The institute fellows send it to you question paper and as well as what homework questions. Homework questions ఒక్కొక్క దానిలో ఎన్ని ఇస్తారో, ఒక మోడల్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినామంటే ఇంకా 5 హోంవర్క్ ఇస్తారు. ఓకేనా? ఒక్కొక్క మోడల్కి 5 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయాలి. ఓకేనా? వాటి సొల్యూషన్స్ పంపిస్తారు, ఆన్సర్స్ కూడా పంపిస్తారు. మీరు చేసిన తర్వాత సరిగ్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడం కోసం. ఓకేనా? రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.